రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్. వాహనాల రద్దీ కారణంగా చాలా ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. రోడ్డుపై వాహనాలు నడిపేవారు నిబంధనలు పాటిస్తే సేఫ్గా ఇంటికి వెళ్తారని చెప్పారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో కార్మికులకు అవగాహన కల్పించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందంటున్న ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. అలైవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా కంటి చూపుకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సుల్తాన్ బజార్ పిఎస్ పరిధిలో అయితే ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఆటో డ్రైవర్లకైతే వందలాది మందికి అయితే ఇక్కడ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఉన్నారు. మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ చెప్పండి, అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఇటు డ్రైవర్లకు కంటి పరీక్షలు ఏ విధంగా ఉంది సార్ రెస్పాన్స్ వల్ల? సో ఈరోజు అలైవ్ ప్రోగ్రామ్ అంతర్గత్ ఐ చెకప్ పెట్టడం జరిగింది. సో సుల్తాన్ బజార్లో మన ఇన్స్పెక్టర్ ఇమాన్యువల్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని అండ్ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ దే కేమ్ ఇన్ ఫ్రంట్ టు పుట్ దిస్ ఐ చెకప్. దీంట్లో మన ఆటో డ్రైవర్స్ కానీ ట్రక్ డ్రైవర్స్ పెద్ద వెహికల్ డ్రైవర్ ఎవరైనా రావచ్చు. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ అండ్ ఇది ఫ్రీగా ఐ చెకప్ నడుస్తుంది. సో ఏమైతే జనరల్గా మన డ్రైవర్స్ డ్రైవింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ రెగ్యులర్ చెకప్. దీనివల్ల చాలాసారి యాక్సిడెంట్ కూడా అయింది. So again I would like to congratulate our ACP and SHO Emmanuel for arranging this in cooperation with Dr. Agarwal's eye checkup, who are doing a very fine eye checkup here. Ante eye ki regular checkup kaakunda vision gaani em gaani all sides are being covered. సాధారణంగా పోలీసులు అంటే చలాన్లు వేస్తుంటారు. సో వాళ్ళకి పెనాల్టీలు, వాళ్ళతో ఫైన్స్, వాళ్ళకి కొన్ని శిక్షలు వేస్తుంటారు కదా. సో ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం పట్ల మీరు చూసారు, టెస్టులు జరిగి ఎలాంటి రెస్పాన్స్ ఉంది సార్ వాళ్ళు? అది చాలా అంటే ఉత్సాహితంగా ఇక్కడ వస్తున్నారు. అంటే దే ఆర్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. ఇక్కడ వచ్చి ఐ చెకప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడే జస్ట్ మేము మాట్లాడాము, వాళ్ళు 5 years ముందు ఒకసారి ఐ చెకప్ చేశారు. సో కానీ ఈరోజు ఒక మంచి హాస్పిటల్లో ఒక మంచి సెటప్తోని ఐ చెకప్ వల్ల దేర్ ఆల్సో చాలా హ్యాపీ ఉన్నారు. అండ్ మన ముఖ్య ఉద్దేశం ఏమైతే రోడ్ భద్రతలో ఇది చాలా హెల్ప్ఫుల్గా మనకి రావచ్చు. సార్ హైదరాబాద్లో ముఖ్యంగా ప్రమాదాలు చాలా ప్రాంతాలలో అనుకోకుండా ప్రమాదవశాత్తు జరుగుతున్నాయి కదా. సో ప్రమాదాలను అరికట్టడానికి ఇటు మోటార్ వెహికల్స్ నడుపుతున్న వారికి ఎలాంటి సలహాలు ఇస్తారు సార్? వాళ్ళు సొంత ఫిట్నెస్ ప్లస్ బండి ఫిట్నెస్ దీని మీద ఎక్కువ దృష్టి పెడితే మన రోడ్ యాక్సిడెంట్ కొంచెం తగ్గవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా వాహనాలు నడిపే ప్రజలందరూ కూడా ఇటు వాహనాల ఫిట్నెస్తో పాటు ప్రజలందరూ కూడా ఫిట్నెస్గా ఉండి తప్పకుండా ఇటు ట్రాఫిక్ నిబంధనలను పాటించి అయితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తమకు రక్షించుకునే విధంగా అయితే ఉండేందుకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లయితే మనకు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సిద్దిక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.